సాయి కృష్ణ తల్లి మన ఛానల్‌లో వీడియోలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో ఓపెన్ చేసి కామెంట్స్ చూస్తారు. మీరు గుండెల మీద చేసుకొని నిజాయితీగా ఆనెస్ట్ చేయండి. మీరే గనక జడ్జ్ అయితే సాయి కృష్ణ కేసుని సీబీఐకి అప్పజెప్తాను. ఏపీ పోలీసులు సరిపోతారు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. సాయి కృష్ణ తల్లికి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి అనేది తెలియాలి. ఆవిడ చదువుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదువుతారు. కనీసం 1000 మంది ఆవిడకి అర్థమయ్యేలాగా ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు అనేది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ కేసును మీరే కనుక జడ్జ్ అయితే సీబీఐకి అప్పగిస్తాను. ఏపీ పోలీస్ సరిపోతారు. ఈ రెండిట్లో కామెంట్ చేయండి. విజయవాడ పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, ఏపీ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది కొన్ని రోజుల నుంచి. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఒక సామాన్య యువకుడు పోలీసుల కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రాణాలు కోల్పోయాడు అనే విషయాల మీద రకరకాల విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ని మీరు గమనిస్తే ఎన్నో ఊహించినటువంటి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా లాకప్ డెత్ లాంటి తీవ్రమైన ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉన్నతాధికారులకి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. కానీ ఈ కేసులో కేవలం సిఐ నాగరాజును మాత్రమే బాధ్యుడిని చేస్తూ రిమాండ్ రిపోర్ట్ని తయారు చేయడం వెనక ఉన్నతాధికారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ కానీ జగన్ కానీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మార్కాపురం నుంచి ఒక వ్యక్తిని తీసుకురావడం వెనక ఎవరి అనుమతులు ఉన్నాయి, ఆ సమయంలో సెసెస్ పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగం యొక్క పాత్ర ఏంటి అనేది రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా పక్కన పెట్టడం ఆసక్తికరమైన విషయం. సాయికృష్ణ కేసులో న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేలాగా పోలీసు యంత్రాంగం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితుంది. సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని అతని తల్లి విజయలక్ష్మి గతంలో కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో విచారణ సందర్భంగా కృష్ణలంక పోలీసులు తమకి సాయికృష్ణ యొక్క ఆచూకీ తెలియదని, అతని కోసం గాలిస్తున్నామని కోర్టుకు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లోనే జూన్ మొదటి వారంలోనే ఎస్ఐ సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. అంటే ఒకవైపు సాయికృష్ణ పోలీసుల ఆధీనంలోనే ఉన్న హైకోర్టుకు మాత్రం అతని ఆచూకీ తెలియదంటూ తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా కోర్టుని పట్టజారి పట్టించారని అర్థం చేసుకోవచ్చు అంటుంది వైసీపీ మీడియా. ఉన్నత న్యాయస్థానాలకు మీరు అబద్ధాలు చెప్పారా, ఆ స్థాయికి మీరు వెళ్ళారా అంటూ కూడా వైసీపీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది ఏపీ పోలీసును ప్రస్తుతానికి. సో ఈ కేసులో అత్యంత అనుమానాస్పదమైనటువంటి విషయం ఏంటంటే సాక్ష్యాలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం పూర్తిగా డెస్ట్రాయ్ చేసేశారు అనే ఆరోపణ. సాయికృష్ణను ఉంచినటువంటి పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాతో పాటు ఫుటేజ్తో పాటు అతను ప్రయాణించినట్టు చెప్తున్నటువంటి బస్టాండ్లోని ఫుటేజు, అంత్యక్రియలు నిర్వహించినట్టు చెప్తున్నటువంటి శ్మశాన వాటికలోని సీసీటీవీ ఫుటేజ్, ఇవన్నీ కూడా మొత్తం 3 కీలకమైన ప్రాంతాల్లో వీడియోలు మాయమవడం అనేది ఎన్నో అనుమానాలకు ఆబ్వియస్లీ తావిస్తుంది. ఒకే సమయంలో ఇన్ని చోట్ల ఫుటేజీలు మాయమవడం వెనక పెద్దల యొక్క హస్తం స్పష్టంగా ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది అంటే బాడీ ఎక్కడుందో తెలియదు, హస్తికలు ఎక్కడున్నాయో తెలియదు, పోలీసులు అంతా కూడా కనుక్పెట్టలేకపోయారు, మెడికల్ ఎవిడెన్స్ కూడా ఏమీ లేదు అంటూ చేతులు ఎత్తేయడం వెనక సాక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసేటువంటి కుట్ర దాగి ఉంది అని బాధితులు క్లియర్గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ స్థానిక పోలీసుల యొక్క దర్యాప్తు మీద నమ్మకం లేదు అని, దీన్ని సిబిఐ లేదా ఒక జ్యుడిషియల్ కమిటీకి అప్పచెప్పాలి అని ఖచ్చితంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. సిఐ నాగరాజు త్వరలో కోర్టులో మొత్తం కక్కితే లేదా పోలీసు యొక్క ఇంట్రాగేషన్లో మొత్తం కనుక కక్కితే అప్పుడు విషయాలు బయటపడతాయని నమ్ముతున్నారు.